రైట్ రవి, మనం చూసుకుంటే విశాఖపట్నంలో ఈస్ట్ ఇండియా పెట్రోలింగ్ కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. అప్డేట్స్ ఒకసారి చూద్దాం. రైట్, బ్రేకింగ్ అని చెప్పొచ్చు. విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో చెలరేగిన మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. దాదాపు 15 గంటల నుంచి కూడా మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్ పై నిన్న సాయంత్రం పిడుగుపడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ట్యాంకులకు మంటలు వ్యాపించకుండా కూడా వాటిపై అగ్నిమాపక సిబ్బంది నీటిని చల్లుతుంది. ప్రస్తుతం ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీకి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఈ అంశానికి సంబంధించి తాజా పరిస్థితి అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పటికైనా మంటలు అదుపులోకి వచ్చాయా? ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? పారిశ్రామిక ప్రాంతం అక్కడ ఏదైతే కోరమండల్ అలాగే హెచ్పిసిఎల్ ఆనుకొని ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా పెట్రోలియం లిమిటెడ్ కెమికల్స్ లో నిన్న సాయంత్రం అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్ కి సంబంధించినటువంటి ఫిల్టర్ ట్యాంక్ పైన అయితే పెద్దగా పిడుగు పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో పడినటువంటి పిడుగు కారణంగా మంటలన్నీ కూడా ఎగిసి పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే జోరున వర్షం కురవడంతో పాటు మరోవైపు కూడా మేఘామృతం ఉన్నటువంటి నేపథ్యంలో భారీగా మంటలు కూడా ఎగిసి పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సంగతి తెలుసుకున్నటువంటి అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతానికి అయితే చేరుకోవడం అయితే జరిగింది. పూర్తిగా ఫోమ్ తో కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపుగా 52 ఫైర్ ఇంజిన్లు కూడా నిన్న సాయంత్రం 5 గంటల ప్రాంతం నుంచి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని మంటలు మాత్రమే అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మంటలైతే సంబంధించినటువంటి ట్యాంకులు అలాగే గ్యాస్ కు సంబంధించిన ట్యాంకులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని మంటలు అంటుకోకుండా వాటిపైన కూడా నీటిని అయితే పిచికారీ పరిస్థితి ఉంది. చూసుకుంటే విశాఖతో పాటు అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినవి పరవాడకు సంబంధించి ఆ ఫైర్ అంతా కూడా ఆ ప్రాంతానికి అయితే తీసుకోవడం జరిగింది. పూర్తిగా మంటలను అదుపు చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతానికి ఏదైతే స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ ఘనబాబు కూడా చేరుకోవడం జరిగింది. అలాగే విశాఖ సిపి డాక్టర్ శంకరప్రాక్టి భారతి కూడా చేరుకొని అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అయితే పరిశీలించిన పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చే ప్రయత్నాలు కూడా అగ్నిమాపక శాఖ అధికారులు చేస్తున్నారు. చూసుకుంటే విశాఖకు సంబంధించినటువంటి అగ్నిమాపక శకటాలతో పాటు పూర్తిగా ఏదైతే అనకాపల్లి శకటాలు ఇది ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి అగ్నిమాపక శకటాలు ఇవన్నీ కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే దాదాపు 15-16 గంటలుగా కూడా శ్రమిస్తున్నప్పటికీ కొద్దిగా మంటలు మాత్రమే అదుపులోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మంటలు చెలరేగేటటువంటి అవకాశం ఉంది. పక్కనే ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో పెట్రోల్ ట్యాంక్స్ కూడా మంటలు అందుకోకుండా కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. పూర్తిగా ఫోముతో కూడా మంటల్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి నీటి కారణంగా కూడా ట్యాంకులకు మంటలు వ్యాపించేటటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో ఆ ట్యాంకులో ఉన్నటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో రిజర్వ్ చేసిన పెట్రోల్ ను కూడా వేరే ప్రాంతాలకైతే పైప్ లైన్ ద్వారా కూడా పంపించేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. పూర్తిగా ఏదైతే విద్యుత్ సౌకర్యం ఏదైతే ఉందో విద్యుత్ సౌకర్యాన్ని కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి డీజీ కూడా చేరుకోవడం జరిగింది. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి లేదా రేపు ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చేటటువంటి పరిస్థితి చూస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే చూసుకుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మంటలు పెట్రోల్ ట్యాంక్ గాను అంటుకుంటే విశాఖ నగరం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కూడా అగ్ని ప్రమాదం సంభవించేదని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి హెచ్పిసిఎల్ కానీ లేదా పక్కనే ఉన్నటువంటి కోరమండల్ కెమికల్స్ కానీ మంటలు వ్యాపించినా లేదా పక్కనే ఉన్నటువంటి హెచ్పిసిఎల్ కి సంబంధించినటువంటి గ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో గ్యాస్ ప్లాంట్ కానీ మంటలు కానీ వ్యాపిస్తే పెను ప్రమాదమే సంభవించేది. ఈ ప్రమాదం సంభవించకుండా అధికారులు అయితే నివారణ చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.